హలో వైటీ ఫ్యామిలీ, వెల్కమ్ టు మై ఛానల్ కౌశల తమ్మిశెట్టి. ఈరోజు వీడియో వచ్చేసి మేము బటర్ఫ్లై పార్క్ అని వెళ్ళామండి. మాకు దగ్గరలో, మాది విజయవాడ. సో మూలపాడులో ఈ బటర్ఫ్లై పార్క్ అనేది ఉంది. ఫారెస్ట్లో ఉంది ఈ పార్క్ వచ్చేసి. ఇక్కడ కన్స్ట్రక్షన్ కూడా జరుగుతుంది. ఇక్కడ మా అన్నయ్య మా మమ్మీ చెప్తున్నారు. కన్స్ట్రక్షన్ జరుగుతుంది కాబట్టి కార్ అలో చేయాల, సో మేము పక్కన నుంచి వెళ్తున్నాము. సో ఇక్కడ స్టార్టింగే చైర్ లాంటిది ఒకటి అరేంజ్ చేస్తున్నారు. ఏమైనా అలసిపోతే అక్కడ కూర్చొని కాస్త రిలాక్స్ అవటానికి నేను అక్కడ కూర్చొని ఒక పోజ్ ఇచ్చా ఫోటో అండ్ వీడియోకి. అడుగడికి ఇట్లాంటి చైర్స్ ఉంటూనే ఉన్నాయండి. ఒక్కో చైర్కి ఒక్కో బటర్ఫ్లై ఇది కలర్ ఉన్నాయి. ఫారెస్ట్ ఎంత బాగుందండి, చాలా అంటే చాలా బాగుంది. చుట్టూ చెట్లు, కొండలు చాలా అందంగా ఉన్నాయి. ఈ వీడియో మా హస్బెండ్ తీస్తున్నారు. కాసేపు నడిచిన తర్వాత ఇక్కడ వీళ్ళు కాస్త రిలాక్స్ అవుతున్నారు. సో ఇక్కడ కాస్త రిలాక్స్ అవుతున్నారు. కొన్ని స్నాక్స్ అవి తీసుకున్నాము. అవి తింటున్నారు పిల్లలు. మా అన్నయ్య పిల్లలు, నేను, మా మమ్మీ, వదిన, అన్నయ్య వీళ్ళందరూ వచ్చాము. మా వదిన తను కూడా యూట్యూబ్ ఛానల్ ఉంది. కొన్ని వీడియోస్ షూట్ చేసుకుంటుంటాను. చూసారు కదండి బటర్ఫ్లైస్ ఎన్ని ఉన్నాయా. అసలు ఎన్ని వచ్చినాయి అంటే చాలా వచ్చినాయండి. ఇంకా రైనీ సీజన్లో బాగా వస్తాయంట బటర్ఫ్లైస్. ఇక్కడ మా వాళ్ళందరూ వస్తున్నారు, నేను వీడియో తీశాను. ఇక్కడ మా ఆయన వచ్చేసి బటర్ఫ్లై దగ్గర ఇంకా నన్ను ఒక వీడియో తీయని చెప్పారు, నేను వీడియో తీసా. మా మమ్మీ అక్కడ కూర్చొని రిలాక్స్ అవుతుంది. ఈ ఏరియా కూడా అన్ని చెట్టు ఒక్క దిమ్మలు ఉంటాయి కదా, వాటితో మొత్తం కట్టారు. ఒక చిన్న హౌస్ టైప్ కట్టారు. చాలా అంటే చాలా బాగుంది. నువ్వు ఇది వచ్చేసి వాష్రూమ్స్ అనుకుంటా. జెంట్స్కి లేడీస్కి సపరేట్గా ఉంది. కన్స్ట్రక్షన్ జరుగుతుంది. అవన్నీ ఇసుక వెంత రాళ్ళు ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి పార్క్ అనేది ఒకటి ఉందండి. అసలు చాలా అంటే చాలా బాగుంది. కిడ్స్ ఏంటి, మన పెద్దవాళ్ళు కూడా ఎంజాయ్ చేయొచ్చు, అలా ఉంది. మా మమ్మీ ఎక్సర్సైజ్ చేసేది ఎక్కుతున్నారు. నేను ఇది ట్రై చేసా, బట్ నా వల్ల కాలేదు. కప్పలాగా గట్టిగానా నేను ట్రై చేస్తున్నాను. ఇది వచ్చి స్వింగ్ టైప్ ఉంది. నేను కూర్చున్నా అందులో. మా అన్నయ్య ఒకసారి ఓపెన్ చెప్తున్నాను. నేను చాలా వెయిట్ ఉందండి అది. మనం పెద్దవాళ్ళు కూర్చున్నా కానీ అందులో పోవచ్చు. చాలా బాగుంది. ఇది ఇంకో టైపు వేయాలనుకుంటా. మా హస్బెండ్ ఒక సైడ్, నేను ఒక సైడ్ కూర్చొని అవుతున్నా. మా మమ్మీ వీడియో తీస్తున్నారు. చాలా ఫన్నీగా, చాలా సరదాగా గడిచింది ఆ రోజు. ఇది వచ్చేసి మా అన్నయ్య షూట్ చేశాడు వీడియో. హాయ్ వైటీ ఫ్యామిలీ అని ఎగతాళి చేస్తున్నాడు నన్ను. మా మమ్మీ అది ఎక్కుతానంటే అందులో కూర్చోబెట్టి తిప్పాము. ఆమె కళ్ళు తిరిగిందంట. ఇక్కడ వచ్చేసి అత్తాళ్ళుడు ఎక్సర్సైజ్ చేస్తున్నారు. ఇది మా బుడ్డోడు, మా అన్నయ్య వాళ్ళ చిన్న కొడుకు. మా వదిన, మా అన్నయ్య. రెడ్ టీ షర్ట్ వచ్చేసి మా దేవాంశ్, మా అన్నయ్య వాళ్ళ పెద్ద అబ్బాయి. వైట్ టీ షర్ట్ మా సాకేత్, మా కన్నయ్యాడు. మా మమ్మీ ఫుల్గా కళ్ళు తిరిగింది. మా అన్నయ్య కొడుకు, మా అబ్బాయి, వాడు వచ్చేసి దేవాంశ్. పార్క్ చాలా పెద్దగా ఉందండి. నేను కూడా స్లైడ్ ఎక్కుతానంటే ఒక వీడియో తీయమన్నా మా హస్బెండ్ని, ఆయన తీశారు. ఎండ వచ్చేసి 5 అవుతున్నా కానీ ఎండ బాగుందండి. అక్కడ విజయవాడలో ఫుల్ ఎండలు.
తిరిగిపోయింది ఇక్కడ మా అన్నయ్య మా హస్బెండ్ తిరుగుతున్నారు. అది కళ్ళు తిరిగిద్దంట బాగా. మా జస్విత ఇక్కడ ఉయ్యాలవుతుంది. చాలా సరదాగా ఫన్నీగా గడిచింది ఆ రోజు. ఇక్కడ మా సాకేతి దెక్కుతున్నాడు. వాడికి భయం వేసింది దిగటానికి. నేను వెళ్ళి వాడిని దింపాను. మా జెస్సీ అన్ను మా అన్నయ్య వాళ్ళ అబ్బాయి గుర్రం బండి ఎక్కుతున్నారు. ఇది వెదురు బొంగులు అంటారు కదండి, అవి చెట్లు అయితే చాలా ఉన్నాయి అక్కడ. బొంగుతో చికెన్ చేస్తారు కదా అందులో. అక్కడ ఒక మంకీ దాని పిల్లని పెట్టుకొని ఉంటే నేను వీడియో తీశాను. ఫైనల్గా రిటర్న్ అయిపోతున్నాం ఇంటికి. ఫుల్ చెమటలు అసలు. ఇంకా దారిలో అడవిలో నుంచి మేకలు వస్తుంటే నేను వీడియో తీశాను కార్లో కూర్చొని. ఇది ఈరోజు వీడియో అయితే. మా వీడియో నచ్చితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.